హలో ఫ్రెండ్స్, ఈరోజు మరొక ఓనర్షిప్ రివ్యూ అనేది తీసుకొచ్చాను. సో టాటా నెక్సాన్ ఫేస్ లిఫ్టెడ్ మోడలే ఇది కూడా. ఇది మన ఛానల్లో 5th రివ్యూ అని అనుకోవచ్చు. ఎందుకు నెక్సాన్స్ ఇండియా తీసుకొస్తున్నా అంటే ఎక్కువగా ఇష్యూస్ మనం టాటా వాళ్ళ నుంచే ఫేస్ చేస్తుంటాం. సేల్స్లో సక్సెస్ ఉంది, దాంట్లో ఇష్యూ ఏం లేదు. బట్ వేరియంట్ వైజ్గా ఫీచర్స్ వైజ్గా డిఫరెన్స్ అనేవి ఉంటాయి. సో ఇది వచ్చేసి మన క్రియేటివ్ ప్లస్ ఎస్ వేరియంట్, చాలా వాల్యూ ఫర్ మనీ. సో దీని రివ్యూలో దీని ఇష్యూస్ ఏమేమి ఉన్నాయని రివ్యూలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఓనర్ ద్వారా తెలుసుకుందాము. హాయ్ అండి. హాయ్, ఒక్కసారి మీ పేరు చెప్పరా? నా పేరు అజయ్ అండి. ఏం చేస్తుంటారు? నేను ఐటీ ఎంప్లాయీ అండి. ఓకే, ఎప్పుడు ఇది పర్చేసరు? ఇది జూలై 25th అండి, ఆల్మోస్ట్ 50 days అవుతుంది. ఓకే, సో మళ్ళీ మీరు కమెంట్లో చాలా తొందర రివ్యూ, చాలా తక్కువ తిరిగినవి రివ్యూ అని అంటూ ఉంటారు మన వాళ్ళు. చాలామంది ఇష్యూస్ అనేది స్టార్టింగ్లోనే తెలుసుకుంటూ ఉంటారు. మనకి ఏమున్నాయి టాటా కార్స్లో ఎస్పెషల్గా ఫస్ట్ ఇంప్రెషన్ ఐడియా ఉంటుంది కాబట్టి తీసుకొచ్చాను. సో ప్రైస్ ఎంత పడింది? ఇది ప్రైస్ ఆన్ రోడ్ వచ్చేసరికి 14.4 పడ్డది. 14.4. ఇప్పుడు జిఎస్టీ తగ్గిన తర్వాత మీరు అన్నట్టుగా 13కి వచ్చారు. 1 lakh తగ్గిందని చెప్పేసి అన్నారు. ఎక్స్ట్రా 30,000 డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. సో అదే 50 days ఆగుంటే మనకి 1 lakh సేవ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ, ఇందుకు కదా నేను కొత్తగా రివ్యూస్ తీసుకొచ్చేది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అనేది. సో కిలోమీటర్స్ ఎంత తిరిగారు మీరైతే? 1700 kilometers తిరిగాను. ఓకే, సో ఫస్ట్ టాటా మీద ట్రస్ట్ ఎలా వచ్చింది మీకు ఇన్ని గనం సెగ్మెంట్లో కాంపిటీషన్ ఇచ్చేసి? సో నేను ఆల్మోస్ట్ ఒక 3-4 months నుంచి రివ్యూ చేశాను, కార్ తీసుకుందాం అని చెప్పేసి. స్టార్టింగ్ విత్ టయోటా నుంచి మారుతి ఇవన్నీ చెక్ చేశాను. ఓకే, గ్లాన్జా తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను ఫస్ట్ ఇనిషియల్గా. ఆల్మోస్ట్ బుక్ చేయడానికి వెళ్ళాను. నాకెందుకు అది హ్యాచ్ బ్యాక్, ఇంకా మనం లాంగ్ టర్మ్ కోసం అని చెప్పేసి ఇంకా ఎస్యూవీస్ చెక్ చేస్తుంటే నాకు నెక్సాన్ మంచిగా అనిపించింది. ఓకే, కంపేర్ టు మనకి ఉన్న వాటిలో. ఓకే, అయితే దీని సెగ్మెంట్లో మనకు బ్రీజా, 3XO, వెన్యూ ఇలా చూసారా మీరు ఏదన్నా కాంపిటీషన్లో? చూశాను, 3XO చూశాను, బ్రీజా కూడా చూశాను. బట్ బ్రీజా ఈ కాస్ట్కి మనకి కొంచెం మనకి సెకండ్ వేరియంట్ వస్తుంది, సెకండ్ వేరియంట్ లాగా వస్తుంది. దాంట్లో ఎన్ని ఫీచర్స్ లేకుండే. ఓకే, ప్లస్ నాకు ఈ లుక్ బాగా అనిపించింది. ఇది మనకి చూశాను, కొన్ని టాటా నెక్సాన్ డిజైన్ మనకి చాలా బాగుంటుంది చూడటానికి. ప్లస్ 3XO కూడా చూశాను. ఓకే, 3XOలో కూడా మనకి ఈ కాస్ట్కి ఈ ఫీచర్స్ 360 కెమెరా, ఈ క్రియేటివ్ ప్లస్ ఎస్ వేరియంట్ మీరు చెప్పినట్లు 360 కెమెరా కానీ, మనకి ఆటోమేటిక్ వైపర్స్ కానీ, ఇంకా అదే కాస్ట్కి మనకి ఎక్కువ ఫీచర్స్ వచ్చాయనిపించింది. ప్లస్ మనకి మార్కెట్లో ఎక్కువ మంది తీసుకుంటున్నారు, కొంచెం మంచి ఫీడ్బ్యాకే ఉంది సేల్స్లో. దాని గురించి తీసుకున్నాను. సో వెయిటింగ్ పీరియడ్ అయితే ఏం లేదు మీకు? అయితే ఇప్పుడు వెయిటింగ్ పీరియడ్ ఏం లేదు. నేనే ఒక 15 days హోల్డ్లో పెట్టి మంచి రోజు లాగా మన తెలిసిందే మంచి రోజులో తీసుకున్నాను చెప్పి తీసుకున్నాను. పెట్రోల్ చూస్ చేసుకున్నాను. పెట్రోల్ చూసుకున్నాను. సో పెట్రోల్ ఎందుకు చూస్ చేసుకున్నట్టు మీ రీజన్? పెట్రోల్ అంటే మా ఫ్రెండ్కి సేమ్ నెక్సాన్ డీజిల్ వేరియంట్ ఉంది. వాడు సర్వీసింగ్ చేయించినప్పుడల్లా నాకు మెయింటెనెన్స్ కాస్ట్, వాడు బిల్స్ చూస్తూ ఉండే. నాకు ఎందుకు డీజిల్ కొంచెం మెయింటెనెన్స్ కాస్ట్ అనిపించింది. మనకి డీజిల్ ఎక్కువ మైలేజ్ వస్తుంటారు నెక్సాన్, వాడికి ఆల్మోస్ట్ 23-25 దాకా వస్తుంది. బట్ నాకెందుకో పెట్రోల్కి వెళ్దాం, మనకి ఇంజిన్ కూడా కొంచెం స్మూత్గా ఉంటుంది కదా. మామూలుగా పెట్రోల్ స్మూత్గా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది, ప్లస్ మెయింటెనెన్స్ తక్కువ. సో మెయింటెనెన్స్ గురించి తీసుకున్నాను. అది మెయిన్ పాయింట్. ఎందుకు అడుగుతున్నా అంటే ఈ ఒక్క సెగ్మెంట్లోనే డీజిల్ టాటా కార్స్లోనే మనకు యాడ్ చేసుకునేది ఆప్షన్ లేదు ఈ రోజుల్లో. మనకు 3XO కంప్లీట్, ఇంకా క్రీటా, ఏది సెల్టోస్ తీసుకున్నా యాడ్ బ్లూ కంపల్సరీగా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. డీజిల్ పార్టికులేషన్ ఫిల్టర్ ఇష్యూ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ ఒక్క టాటాలోనే మనకు ఆ ఇష్యూ అనేది లేదు కాబట్టి ఇప్పుడు డీజిల్ ఒక్కటే మనకి మంచి ఆప్షన్ అనేది నెక్సాన్ అనే ఆప్షన్. నేను హుండాయి వెన్యూ చూడటానికి వెళ్ళాను. మన హుండాయి ఒకటే తీసుకుంటే టాటా నెక్సాన్లో డీజిల్ తీసుకోండి అని చెప్పాడు. అవును, ఏమో 4 cylinders, మైలేజ్ బాగుంటుంది, డీజిల్ పార్టికులేషన్ ఫిల్టర్ ఇష్యూ అనేది కూడా లేదు ఈ ఒక్క నెక్సాన్లో. చాలా మంది మిస్ చేసుకుంటున్నారు డీజిల్ది. మళ్ళీ 2027 తర్వాత అయితే చాలా తక్కువ, ఎందుకంటే చాలా వరకు క్లోజ్ అయిపోయే ఆప్షన్ ఉంటుంది. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో కార్ సజెషన్స్ కూడా స్టార్ట్ అనేది చేస్తున్నాము. జస్ట్ ఫర్ 499 రూపీస్కే మనకు కార్ సజెషన్స్. సో మీకు ఐడియా లేకపోతే మీ సెగ్మెంట్ బడ్జెట్లో మన ఛానల్ నుంచి అయితే మీకు రికమెండ్ చేస్తాను. స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఉంది, ఎనీ టైం మీరు మెసేజ్ చేయొచ్చు. ఓకే, కమింగ్ టు పెట్రోల్, మీకు పర్ఫార్మెన్స్ ఇప్పటివరకు ఎలా అనిపించింది? ఆ వైబ్రేషన్స్ కానివ్వండి, పవర్ ల్యాగ్, గేర్ ల్యాగ్స్. ఇది ఆటోమేటిక్, మనకి ఆటోమేటిక్ వేరియంట్. సో మనకి ఎకానమీ మోడ్లో ఉన్నప్పుడు మనకి కొంచెం అది లాగ్ అనిపిస్తూ ఉంటుంది. నాకు నాయిస్ అంతేం అనిపించలేదు. లోపల కూర్చొని మనం విండోస్ అన్ని క్లోజ్ చేసుకున్నప్పుడు నాయిస్ పెద్దగా ఏం అనిపించలేదు. వైబ్రేషన్ కూడా నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. నేను వేరే వెహికల్స్ డ్రైవ్ చేశాను, నాకు అంత అనిపించలేదు. బట్ పవర్ ఎకానమీ మోడ్లో మనకి తక్కువ ఉంటుంది. సిటీ అండ్ స్పోర్ట్లో మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, అచ్చా, మీరు మైలేజ్ విషయంలో అయితే కాంప్రమైజ్ అవ్వాల్సిందే. మనకి నేను రీసెంట్గా వెళ్ళాను, అది నేటివ్ ఖమ్మం. సో రీసెంట్గా ఖమ్మం ట్రిప్ ఒకసారి మైలేజ్ చెక్ చేద్దాం అని చెప్పేసి ట్రిప్ రీస్టార్ట్ చెక్ చేశాను. ఆల్మోస్ట్ 300 kilometers తిరిగాను, బోత్ సిటీ అండ్ హైవే. నాకు 15.5 అలా వచ్చింది. ఓకే, మన లోకల్ హైదరాబాద్లో తిరిగితే
లోకల్ హైదరాబాద్ 10 ప్రస్తుతానికి 10, ఇంకా సర్వీస్ అయ్యాక మనకి ఏమైనా ఇంక్రీజ్ అవుతుందని చూడాలి. ఓకే. అచ్చా, టాటా అంటేనే ఇష్యూస్ అంటారు, మనకు వచ్చే కారు లక్కీ ఆర్ అన్లక్కీ అంటారు. మీరు ఇప్పటివరకు ఇష్యూస్ ఏమేమి ఫేస్ చేశారు, లేదా డీలర్ నుంచి ఏమైనా ఇష్యూస్ షేర్ చేసుకోరా? నేనైతే ఇష్యూ ఐడెంటిఫై చేయలేదు, నేను ముందే పీడిఐ చేయించుకున్నాను. పీడిఐలో కూడా నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి మాట్లాడేవి. పీడిఐలో వాళ్ళు నాకు అన్నిటికీ 5 స్టార్ ఇచ్చారు, ఓన్లీ ఒక ఇంజన్కి 4 స్టార్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే సౌండ్ వస్తుందని చెప్పి, సౌండ్ ప్లస్ ఆర్పిఎం మన యాక్సిలేటర్ క్లిక్ చేసినప్పుడు ఎక్కువ ఆర్పిఎం వస్తుందని చెప్పేసి 4 స్టార్ రేటింగ్ ఇచ్చాడు. ఓకే. వేరే కార్లు చెక్ చేసినా నాకు సేమ్ అనిపించింది, అక్కడే మనకి డీలరే వేరే చూపించాడు, స్టాక్ యాడ్లో సేమ్ అనిపించింది. మన వాళ్ళు పీడిఐలో కూడా ఈ కార్ నెక్స్ట్ కార్ వేరే కార్ తీసుకోండి, వేరే కార్కి పీడిఐ బుక్ చేసుకోండి, వాళ్ళకి బిజినెస్ పెరిగేలాగా. సో అన్ని 5 స్టార్ ఇచ్చాడు, ఇంజన్కి ఒక్కదానికి 4 ఇచ్చాడు. నేను ఓకే అనిపించింది, తీసేసుకున్నాను. సో నాకు ప్రాబ్లం వచ్చేసి నాకు ఏం అనిపించలేదు ప్రస్తుతానికి. కానీ వేరే కార్స్ చూసినప్పుడు నాకు ఆ ప్యానల్ గ్యాప్స్ ఒక్కటి కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. వెనక ప్యానల్ గ్యాప్స్ కానీ మనకి డోర్ దగ్గర కానీ ఇవి చూసారనుకోండి, మనకి హుండాయి ఇవి చూసారనుకోండి, అవి చూసినప్పుడు బాగా అనిపిస్తుంది కానీ బట్ పర్లేదు. ఓకే. అచ్చా, ఈ మెకానికల్ వైజ్గా మీకు స్టీరింగ్ లెఫ్ట్కి లాగడం అలాంటివి నేనైతే ఏం నోటీస్ చేయలేదు. నేను లక్కీ, నాకు మంచి కార్ వచ్చింది అనిపిస్తుంది. అదే లక్కీ ఆర్ అన్లక్కీ అంటారు టాటా కార్స్లో. సస్పెన్షన్ బాగుంటుంది. అవును, సస్పెన్షన్ ప్రాబ్లం. సో మెయిన్ రీజన్ కూడా కార్ తీసుకోవడానికి గ్రౌండ్ క్లియరెన్స్ అండి. అవును, అదొక పాయింట్ బట్టి నేను గ్రౌండ్ క్లియరెన్స్ మన ఇండియన్ రోడ్లో 208 209 ఇది 209 మిల్లీమీటర్స్ అనుకుంటా. మన క్రెటాక్ కూడా అంత రావట్లేదు. సో గ్రౌండ్ క్లియరెన్స్ ఒకటి మెయిన్ పాయింట్ అనేది టాటా నెక్సాన్. గ్రౌండ్ క్లియరెన్స్ ఒకటి ఎక్కువ ఉండడం మనకి బెనిఫిట్ మన ఇండియన్ రోడ్స్కి, హైదరాబాద్ రోడ్స్కి. బట్ ఎక్కువ ఉండడం వల్ల మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఎక్కడం కష్టం అవుతుందని అనిపిస్తుంది. దానికి ఫుడ్ స్టెప్ చాలా మంది వేయించుకుంటున్నారు. మీకు నేను చూశాను, ప్రస్తుతానికి కొంచెం బడ్జెట్ ఆల్మోస్ట్ 15-20 దాకా అవుతుంది. సో దాని గురించి నేర్చుకోలేదు. ఓకే, చలో ఒకసారి మనం వెళ్తూ ఉన్నాము. మనకి హెడ్ లైట్స్ వచ్చేసి ఎల్ఈడీస్ వచ్చాయి, కానీ ఓన్లీ మనకు ఫాగ్ ల్యాంప్స్ అనేవి మిస్ అయ్యాయి మళ్ళీ దీనికి. అవును, ఈ వేరియంట్లో ఫాగ్ ల్యాంప్స్ రావు. మరి దీని త్రో సరిపోతుందా? మీ ఖమ్మం కూడా వెళ్ళొచ్చాను, కొంచెం తక్కువే ఉంది, బట్ అడ్జస్ట్ ఇంకా మేనేజ్ చేసుకోవాలంతే. నాకైతే తక్కువే అనిపించింది, లైటింగ్ కొంచెం ఇంకా ఇంప్రూవ్ ఉన్నట్టయితే బాగుండేది అనిపించింది. ఓకే, ఫాగ్ ల్యాంప్స్ వేసి ఉంటే ఇంకా బాగుంటుంది అంటారా, బెటర్ అవుతుంది అంటారా? ఫాగ్ ల్యాంప్స్ ఏమో చెప్పలేము బ్రదర్. అవునా? అచ్చా, 360 కెమెరాస్ వచ్చాయి, దీనికి టాప్ వేరియంట్ కి ఏమన్నా కెమెరా క్వాలిటీ అనేది ఏమన్నా డిఫరెన్స్ ఉంటుంది? నేను చెక్ చేశాను, నేను ఫియర్లెస్ మోడల్ చెక్ చేశాను. నాకు సేమ్, మొత్తం సేమ్, అంతా సేమ్. ఓన్లీ మనకి ఆ సీట్స్, లెదర్ సీట్స్, ఇంకా ఫ్యాబ్రిక్ వస్తాయి, ఇంకా కొన్ని చిన్నవే. ఓకే, కెమెరా ఇంకా ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ మొత్తం ఎగ్జాక్ట్లీ సేమ్. ఓకే, అండ్ డిఆర్ఎల్ కూడా మనకు ఫుల్ డిఆర్ఎల్ లా కాకుండా ఓన్లీ హాఫ్ డిఆర్ఎల్. బ్యాక్ కూడా మనకి జస్ట్ ఫుల్ రాదు. ఇది ఒక మనకి టాప్ ఎండ్ లో ఫుల్ వస్తుంది. ఓకే, యాక్సెసరీస్ అయితే మీరు ఇప్పటివరకు ఏమి? యాక్సెసరీస్ లో నేను షోరూమ్ లో ఏమి వేయించుకోలేదు, బయట వేయించుకున్నాను. ఓకే, బేసిక్ మన రెయిన్ వైజర్స్ అలాంటి బేసిక్ రెయిన్ వైజర్స్, సీట్ కవర్స్ వేయించాను, ఇంకా ఫుల్ మ్యాటింగ్ ఒకటి వేయించాను. ఈ బంపర్ ఒకటి వేయించారు? బంపర్ ఒకటి వేయించాను. సో మీకు ఏమైనా చెప్పారా దీని వల్ల, అదే ఇన్సూరెన్స్ ఇష్యూస్ అవి ఏమన్నా? లేదు, బంపర్కి ఏమి ఉండదు మనకి. మనం ఏం ఎలక్ట్రికల్ పార్ట్స్ ఏం టచ్ చేస్తలేం కాబట్టి మనకి బంపర్కి ఆల్రెడీ మనకి కింద బేస్కి హోల్స్ ఉంటాయి, ఇన్బిల్ట్కి వచ్చేస్తాయి. సో మనం ఏం చేంజ్ చేస్తలేం కాబట్టి సో నో ఇన్సూరెన్స్, అది ప్రాబ్లం ఏమి ఉండదు. బూట్ స్పేస్ అంతా కూడా మీకైతే సరిపోతుంది? అవును, బూట్ స్పేస్ సరిపోతుంది. 3XOలో ఇంకా తక్కువ దీంట్లో సరిపోతుంది. బట్ ఈ వేరియంట్లో పర్టికులర్గా క్రియేటివ్ ప్లసెస్లో పార్సల్ ట్రే ఒకటి మిస్. అవును, పార్సల్ ట్రే మిస్ అవుతుంది, చూడాలి, వేయించుకోవాలి. మనకి అదొకటే మిస్ అవుతుంది. టాప్ వేరియంట్ డీలర్లో అడిగితే అవైలబిలిటీగా ఉన్నాయా, లేదంటే బయట నుంచి ఉన్నాయని చెప్పారు. నేను ఇంకా అక్కడ కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి. మీకు కూడా బేస్ కానీ మిడ్ కానీ పార్సల్ ట్రే లేకపోతే వేయించుకోండి, ఎందుకంటే ఈ ఒక్క 3-4 వల్ల ఏసీ కూలింగ్ అంతా కూడా బూట్ ఆక్యుపై అవ్వడం వల్ల సమ్మర్లో కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ మనకు స్పేర్ వీల్ అనేది ఇప్పటివరకు నెక్సాన్లో చాలా కార్లు చూపించలేను. స్టీల్ వీల్తో వస్తుంది, ఫుల్ సైజ్తో వస్తుంది. 195/60 చేశాడు. బయట మనకు 205 వస్తుందా, బయటకు వచ్చే వరకు 215 వస్తుంది. సో మళ్ళీ స్మాలర్ సెక్షన్ వీల్, ఇక్కడ కూడా కాస్ట్ కటింగ్ చేశారు. అంటే స్పేర్ మనం ఎక్కువ వాడడం కూడా, అంటే ఎమర్జెన్సీకి కొద్ది కిలోమీటర్స్ పెట్టి మళ్ళీ ప్లేస్ చేస్తాం కాబట్టి కొంచెం ఒక టైర్ సైజ్ తగ్గుతుంది. ఈ టైర్కి ఆ టైర్కి కొంచెం డిఫరెన్స్ వస్తుంది. సీట్ కవర్స్ మీరు బయట నుంచి వేయించారు? అవును, సీట్ కవర్ బయట వేయించాను, బాగున్నాయి. ఇది ఫిట్టింగ్ కూడా బాగా వచ్చింది. ఇది ఎయిర్ బ్యాగ్స్ తోటి సీట్ కవర్స్ అండి? ఎయిర్ బ్యాగ్స్ మనకి ఓపెన్ ఉంటుంది, డిప్లాయ్ అయ్యే విధంగా సీట్ కవర్స్ వస్తుంటాయి. ఏసీ పర్ఫార్మెన్స్ అయితే? ఏసీ బాగుంది, చాలా బాగుంది. అచ్చా, ఓకే. సో నెగిటివ్స్లో మళ్ళీ మీకు కూడా అదే ఏ పిల్లర్ బ్లైండ్ స్పాట్ లా అనిపిస్తుంటుందా? ఇది కొంచెం పెద్దగా అనిపిస్తుంది, మనకు అనుకోవడం ముందుకు వెనక్కి జరుగుతూ ఉండాలి, టర్నింగ్స్ దగ్గర కొద్దిగా ఇబ్బంది అవుతుంటుంది.
ఓకే. అండ్ ఇది మనకి టచ్తో వస్తుంది. అవును, టచ్తో వస్తుంది. అంటే కంప్లీట్ టాప్ మోడల్ లానే ఫీచర్స్ అన్ని కూడా వస్తుంటాయి. సేమ్ టాప్ మోడల్ లాగా ఫీచర్స్ అన్ని సేమ్, ఇంకంతే మనకి బ్యాక్ లైట్ అవి కొన్ని అచ్చా, ఈ స్క్రీన్ మాత్రం టాప్ మోడల్ కి మీకు డిఫరెన్స్ ఉంటుందంటారా? సేమ్ అదేనా? సేమ్, కొంచెం పెద్దగా ఉంటుంది అనుకుంటా. అంటే మనకి ఎడ్జెస్ కొంచెం కట్ అవుతాయి దీంట్లో. చూడండి స్క్రీన్ సైజ్ మాత్రం ఆల్మోస్ట్ అంతే ఉంది, కానీ కొంచెం ఇంటర్ఫేస్ కానివ్వండి అది రెజల్యూషన్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. డిఫరెన్స్ ఉంటుండొచ్చు కొద్దిగా. అదే నేను మాట్లాడినప్పుడు సేమ్ అని చెప్పారు, బట్ ఇక్కడ చూడండి మీకు. సో స్క్రీన్ కంప్లీట్ గా ఇక్కడ వరకు రావట్లేదు, ఎడ్జ్ వరకు రావదు. అవును, అంటే ఈ చిన్న చిన్న కాస్ట్ కటింగ్ వాడు మిడ్ వేరియట్ కి టాప్ కి డిఫరెన్స్ చూపించాలి కదా అలాగా. బట్ స్క్రీన్ అంటే టాటా వాళ్ళ నుంచి ఏమన్నా మీరు ఈ 50 days 60 days లో ఏమన్నా ఇష్యూస్ లేదు, అంత పర్ఫెక్ట్ గా అనిపించింది. అప్పుడప్పుడు మనకి ఆండ్రాయిడ్ ఆటో డిస్కనెక్ట్ అవుతున్నట్టు అనిపించింది, మళ్ళీ రీకనెక్ట్ చేసుకోవాలి మనం. ఓకే. అచ్చా, మనం ఇది స్పాటిఫైలో ప్లే చేస్తుంటే మ్యూజిక్ బ్రేక్ అవ్వడం అలాంటివి లేదు, నేను స్పాటిఫై వాడట్లేదు, బట్ అందుకే నేను నోటీస్ చేయలేదు. ఓకే. క్లస్టర్లో ఏమైనా గ్లిచెస్ చూసారా మీరైతే? ఏం లేదు. దీంట్లో మనకి బేసిక్ క్లస్టర్ ఒకటి వస్తుంది, ఇది ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి, పుష్ బటన్ వస్తుంది, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఛార్జింగ్ ప్యాడ్ ఒకటి మిస్ అవుతుంది, వైర్లెస్ ఛార్జింగ్ మిస్ అవుతుంది. దానివల్ల మనకి సన్ రూఫ్ ఒకటి బెనిఫిట్. సన్ రూఫ్ ఒకటి బెనిఫిట్. ఒక ఛార్జింగ్ ప్యాడ్ అంత ఇంపార్టెంట్ కాబట్టి సన్ రూఫ్ కూడా వస్తుంది ఈ వేరియంట్ లో. మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి ఛార్జింగ్ పోర్ట్స్ ఉండవు, ఏసీ వెంట్స్ ఉంటాయి, ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయి. ఫ్రంట్ నుంచే కేబుల్ తీసుకోవాలి. ఓకే. అచ్చా, డ్రైవ్ మోడ్స్ మీరు వాడారు కదా? అవును, డ్రైవ్ మోడ్స్ డిఫరెన్స్ తెలుస్తుందా మీకు? డిఫరెంట్ ఈజీగా అర్థమైపోతుంది మనకి. ఇప్పుడు ఎకానమీలో, సిటీలో, స్పోర్ట్ లో మీకు అర్థమైపోతా ఉంటుంది. మీరు డ్రైవింగ్ చేస్తూ ఉంటే మీకు ఆర్పిఎం తెలుస్తూ ఉంటుంది, పవర్, టార్క్ అది మనకి చూపిస్తూ ఉంటుంది. ఓకే. అచ్చా, ఎక్స్టీరియర్ నుంచి ప్యానల్ గ్యాప్స్ అన్ని ఓకే. ప్లాస్టిక్స్ ఇంటీరియర్ నుంచి కూడా ప్లాస్టిక్ గ్యాప్స్ ప్యానల్ ఇంటీరియర్ లో నేను చూడలేదు, గమనించలేదు ఎక్కువ, బట్ ఎక్స్టీరియర్ అయితే మనకి దారుణంగా ఉంది. రీసెంట్ గా నేను ఈ రెయిన్ వల్ల మనకి ఆ ప్యానల్ గ్యాప్స్ నుంచి వాటర్ లోపలికి వెళ్తున్నట్టు కూడా చూసాను, నేనైతే అబ్జర్వ్ చేయలేదు. బూట్ లో నుంచి వెళ్తుంది. ఓకే. టాటా బండ్లకి అవుతున్నట్టు అనిపించింది, చూసాను వీడియోస్ లో, బట్ నేను ఒక 2 days బయట పెట్టాను, నాకు ప్రాబ్లం లేదు, చెక్ చేశాను. ఓకే. అచ్చా, ఇది 14 lakhs బడ్జెట్ లో మీకు మిస్ అయిన ఫీచర్స్ కొంచెం ఇంపార్టెంట్ ఇచ్చుంటే బాగుండే అని అనిపించేవి ఉన్నాయా? మనకి టైర్ ప్రెజరింగ్, టీపీఎం అంటారు కదా, అది రాలేదు. అది నెక్స్ట్ వేరియంట్ లో వస్తుంది, టాప్ ఎండ్ వేరియంట్ లో. అది ఒకటి వస్తుంటే బాగుండి అనిపించింది, మిగతా ఓకే. బట్ అది కూడా మనము ఇప్పుడు అమెజాన్ లో 3-4 లో మనకి మంచి డివైసెస్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ మాన్యువల్ గా మనము టీపీఎంఎస్ డివైస్ పెట్టుకున్నా కూడా ఇంకా మంచి చూపిస్తుంది మనకి. దానికంటే కూడా చూడాలి ఒకసారి. ప్యాడల్ షిఫ్టర్స్ కూడా వచ్చాయి, నాకు బాగా నచ్చింది. స్టీరింగ్ వాడుతున్నాను, మంచి మనకి ఓవర్టేక్ చేసేప్పుడు అప్పుడు బాగా యూజ్ అవుతుంది. మాన్యువల్ గేర్ కి షిఫ్ట్ అవ్వచ్చు. 6 speed ఆటోమేటిక్ తో వస్తుంది కదండి. గేర్ షిఫ్ట్స్ అన్ని కూడా స్మూత్, జెరెక్స్ లాంటివి ఏం లేవు. మనకి అది మాన్యువల్ ఆటోమేటిక్ కాబట్టి సో పెద్దగా తేడాది లేదు. మనం ఏమన్నా క్రాసింగ్ చేసేటప్పుడు ఇవి వాడుకుంటే సరిపోతుంది, కంప్లీట్ ఎలక్ట్రిక్ ఓఆర్ఎమ్స్ వచ్చాయి. అసలు ఇప్పుడు ఎప్పుడన్నా మీకు కీస్ నుంచి గ్లిచెస్ లాని అంటే లాక్ అన్లాక్ అవ్వకపోవడము లేదు అయితే ఏమనిపించలేదు. బట్ ఈ బటన్ ఉంది కదా మనకి బూట్ ఓపెన్ చేయడానికి, అవును, ఇది పనిచేస్తలేదు అని అదే నిన్న రివ్యూలో కూడా మనం అప్లోడ్ చేసిన దాంట్లో లాంగ్ ప్రెస్ చేస్తే అవుతుంది. ఇది నాకు తెలియదు, నిన్న అది వీడియోలో చూసారు. ఒక్కసారి చేయండి, మనం కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో లాంగ్ ప్రెస్ చేశాను, మేబీ ఈ వేరియంట్లో ఫ్యూచర్ ఉందో లేదో తెలియదు. డబుల్ ప్రెస్ కూడా అవట్లేదు. ఇది ఒకసారి నేను చెక్ చేయాలి. నేను చెక్ చేయలేదు, రీసెంట్ గా ఒకసారి ఓపెన్ చేద్దాం ట్రై చేస్తే అవ్వలేదు. సో మాన్యువల్ గా మనకి బటన్ ద్వారా ఓపెన్ చేస్తాం. ఓకే. సో ఈ బటన్ ఒకసారి చెక్ చేయాలి నెక్స్ట్ ఫస్ట్ సర్వీస్కి వెళ్ళినప్పుడు. ఓకే. సో ఎక్కడ కూడా మీకు రస్ట్ ఇష్యూస్ కానీ పెయింట్ ఎక్కడ అనిపించలేదు. ఈ ప్యానల్ గ్యాప్ వల్లనే వాటర్ అనేది లోపలికి వెళ్తూ ఉంటుంది అంతే. ఇది చాలా పెద్ద గ్యాప్స్, మనకి ఇటు సైడ్ కొంచెం తక్కువ ఉంది, ఇటు ఇంకా ఎక్కువ ఉంటుంది. చూసారనుకోండి మనకి లోపల మొత్తం కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. మీకు వైపర్ డిఫాగర్ రెండు కూడా ఏదన్నా ఒకటి ఇంపార్టెంట్ అనిపిస్తుందా? వైపర్ ఇచ్చుంటే కొద్దిగా. వైపర్ ఉంది ఆల్రెడీ మనకి, వచ్చింది ఇన్సైడ్ వైపర్. హిడెన్ వైపర్ రేంజ్ రోవర్ నుంచి డిజైన్ తీసుకున్నాను, హిడెన్ వైపర్ ఉంటుంది. వైపర్ వచ్చింది కాబట్టి డిఫాగర్ మన ఇండియన్ రోడ్స్ లో అంతేం యూజ్ చేయాలండి. సో ఫైనలీ అయితే మీరు ఏదైనా ఇంకా కాన్స్ అంటే ఏమైనా ఇష్యూస్ కానీ ఏమన్నా డీలర్ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా చూసారా? సో డీలర్ మనకి ప్రాబ్లం అనిపించలేదు. నేను ఇక్కడ మనకి వెంకటరమణ జేఎన్టీ దగ్గర తీసుకున్నాను. ఓకే, మంచి రెస్పాన్స్ ఉంది, బాగానే సపోర్ట్ చేశారు. కాన్స్ విషయానికి వస్తే ఏమనిపించలేదు, సర్వీసింగ్ బాగా నెగిటివ్ అనిపిస్తుంది. చూడాలి, నాకు రీసెంట్ కాల్ వచ్చింది సర్వీసింగ్ చేయించుకోమని. వాళ్ళే కాల్ చేసి అడిగారు, మీది 2000 kilometers అవుతే వచ్చి సర్వీసింగ్ చేయించుకోండి అని చెప్పేసి.
చూడాలి. సో సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఒక్కటే టాటా వాళ్ళ నుంచి స్కేరీగా అనిపిస్తుంది. సో అదొక్కటి కొద్దిగా చూడాలి. కొనే ముందు నేను డిస్కస్ చేశాను డీలర్తో. మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు వీక్ డేస్లో వస్తే మీరు దగ్గర నుంచి చేయించుకోవచ్చు, వీకెండ్స్లో మనకి రష్ ఉంటుంది, సో వీక్ డేస్లో వచ్చి చేయించుకోవచ్చు అని చెప్పారు. చూడాలి ఫస్ట్ సర్వీస్కి వెళ్ళిన. బ్రేకింగ్ విషయంలో మీకు సాటిస్ఫైడ్ అయినా మీరు? సాటిస్ఫైడ్, నాకు బాగానే అనిపించింది. ఎందుకంటే 3XO బేస్ మోడల్ నుంచి డిస్క్ బ్రేక్లు 4 ఇస్తున్నారు. అదొకటి మనకి వస్తుండే బాగుండే. అది టాప్ మోడల్లో కూడా లేదు అనుకుంటా, టాప్ వర్షన్లో కూడా లేదు. అవును, టాప్ మోడల్ కూడా ఫ్రంట్ డిస్క్ తోటి మేనేజ్ చేస్తున్నారు. సో టైర్స్ కూడా మనకు ఆల్మోస్ట్ టాప్ మోడల్ ప్రొఫైల్ వస్తుంది. సో MRF ఇస్తున్నారు. దీంట్లో టైర్ నాయిస్ కానీ టైర్స్ నుంచి ఏమైనా ఇష్యూస్ కానీ మీరు 205 60 16 ఇంచెస్ అనేది బేస్ మోడల్ నుంచి వస్తున్నాయి. సో ఇది ఓవరాల్గా 2025లో. సో ఇప్పుడు పర్చేస్ చేస్తే ఇప్పుడు 1.5 lakhs వరకు డిస్కౌంట్స్ అన్ని కార్స్ పైన, ఏదైతే 1500cc బిలో కార్స్ అండ్ డీజిల్ ఆర్ హైబ్రిడ్ ఆర్ పెట్రోల్ ఏది చూస్ చేసుకున్నా, అండ్ అది కూడా sub 4 meter SUVs నుంచి డిస్కౌంట్స్ అనేవి GST తగ్గిన వల్ల డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు. ఓల్డ్ వెహికల్స్కి పర్చేస్ చేయడంలో బెస్ట్ ఉంటుంది ఇప్పుడు ఆప్షన్. సో రివ్యూ మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటాను. నేను మీరు కూడా ఇలాగే మీ ఓనర్షిప్ రివ్యూని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవాలంటే బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్ ఇన్స్టా పేజ్ ఉంది, అక్కడ మెసేజ్ చేయండి. లేదంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన యాడ్ చేస్తాను, అక్కడైనా మెసేజ్ చేయొచ్చు. ఏ 2-wheeler అయినా 4-wheeler అయినా హైదరాబాద్లో నేను మీ వరకు వచ్చి రివ్యూ అనేది తీసుకుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియో డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్, రైడ్ చేసే వాళ్ళు స్టాండర్డ్ హెల్మెట్స్ మర్చిపోద్దు.